హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పప్పు చారులో మునక్కాయలు వేసి వండబోతున్నాను. అది ఎలాగో చూద్దాం రండి. దానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు ఒక 1/2 కప్పు, టమాటాలు 2, పచ్చిమిరకాయలు ఒక 5-6, ఉల్లిపాయ ఒక మీడియం సైజుది 1, మునక్కాయలు ఒక 3, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతగా తీసుకున్నాను. ఇంత సరిపోతుంది. పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత. ఇప్పుడు తాలింపుకి కావలసిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపి పెట్టేశాను. చిన్నుల్లిపాయలు ఒక 4 రెబ్బలు, నూనె, కరివేపాకు. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఈ కందిపప్పుని కడిగేసి పెట్టుకోవాలి. 2 సార్లు కడిగేసి కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 కప్పులు నీళ్ళు వేసేసుకొని ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి. 3 విజిల్స్ ఉడికించుకోవాలి. ఈలోపు ఈ మునక్కాయల్ని వండుకుందాం మనం. ఇవి విడిగా ఉడకబెట్టుకోవాలి. మునక్కాయలు కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఇది ఉడికించుకోవాలి. నూనెలో కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు వేసుకుందాము. నూనెలో కాసేపు వేయించుకున్న తర్వాత ఇలా నూనె పైకి వస్తుంది చూడండి. ఈ కొంచెం సేపు ఒక 5-10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత నీళ్ళు వేసుకుందాము. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి. ఈ పప్పుని మెదిపేసుకుంటాం. మెత్తగా పప్పుని మెదిపేసుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉండాలండి. మెత్తగా లేకపోతే పప్పుచారు టేస్ట్ రాదు. అందుకే మెత్తగా మెదిపేసుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టుకున్నాము. ఆ ఉల్లిపాయ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, చింతపండు నానబెట్టుకొని రసం తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసం వేసేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. చేత్తో ఇలా చేసుకుంటే బాగా ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలుస్తాయండి. ఇలా చేత్తో కలుపుకోండి. తర్వాత మునక్కాయ. ఈ మునక్కాయ ఉడికిందో లేదో చూసుకుందాము. మునక్కాయ ఉడికిందండి. అంటే సగం ఉడికితే సరిపోతుంది, మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. సగం ఉడికితే మళ్ళీ పప్పు చారులో వేసాక అక్కడ సగం ఉడుకుతుంది కదా, సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆ పప్పు చారులో ఈ మునక్కాయ ముక్కలు వేసేసి కలిపేసుకోవాలి. చూసుకొని నీళ్ళు కాసిన పోసుకోవాలి. మీకు ఎంత చిక్కగా తింటారో చూసుకొని వేసుకోండి. పలుచగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి, చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ఉడికేంత వరకు మళ్ళీ పప్పుచారుని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి.
ఉప్పు కారం ఏదైనా సరిపోతే ఇక్కడ చూసి వేసుకోండి. ఇలా ఇంత పలుచగా ఉంటే ఉడికేసరికి సరిపోతుందండి. ఇలా చూసుకొని ఇంత పలుచగా ఉండేటట్టు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఉడికేటప్పటికి కొంచెం చిక్కబడుతుంది. నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. బెల్లం మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బెల్లం వేసుకుంటే మాకైతే ఇష్టం, నేను వేస్తాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దు. మూత పెట్టేసి ఉల్లిపాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అంతేనండి, పప్పుచారు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయ ఉడికితే దించేసుకోవడమే. దించేసి పోపు పెట్టుకోవాలి. చూడండి, అంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పుచారు రెడీ అయిపోయింది. దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి. ఉడికిపోయింది పప్పుచారు. తాలింపుకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. చిన్నులపాయ రెబ్బలు 4 పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా. అంతే, పోపు వేసుకొని ఈ పప్పుచారులో వేసి కలుపుకోవడమే. అంతేనండి, పప్పుచారు రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు అన్నం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.